జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. శంఖము చక్రము గద కంప్లీట్ అయినాయండి. మరి ఇప్పుడు 4వ శ్లోకంలో ఏ ఆయుధాన్ని శరణు వేడుతున్నారో తెలుసుకుందాం. రక్షోసురాణం కఠినోగ్రకంఠ ఛేదక్షరక్షోణిత దిగ్ధారం తన్నందకన్నామహరే ప్రదీప్తం ఖడ్గం సదాహం శరణం ప్రపద్యే. ఈ ఖడ్గం ఎటువంటిదట? రాక్షసుల కంఠాన్ని నరికేస్తోందట. అలాగే ఎప్పుడు వారి యొక్క రక్తంతో తడిచిపోయి ఉంటుందంటే ఈ ఖడ్గం. అలాంటి ఈ ఖడ్గం పేరు ఏమిటి? విష్ణుమూర్తి చేతిలో ఉండే ఖడ్గం పేరు నందకం. అలాంటి ఈ నందకానికి శరణు చేస్తున్నారు ఈ శ్లోకంలో. అలాగే మనము కూడా ప్రతిరోజు ఈ పంచాయుధ స్తోత్రాన్ని ఎప్పుడైతే పాడతామో 5 ఆయుధాలని శరణు వేడుతున్నట్టు అన్నమాట. విష్ణుమూర్తి భక్తుల కోసం స్వామి కంటే ముందు పంచాయుధాలు మనల్ని రక్షిస్తాయి అని మనం గుర్తుపెట్టుకొని ఏ భయాలున్నా పోవడానికిగా పంచాయుధ స్తోత్రాన్ని చక్కగా ఎల్లప్పుడూ నిత్యము సేవించవచ్చు. అడియన్ రామానుజదాసి.